తులారాశి వారికి 7, 8, 9, 10 తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అలానే కాకుండా ఈ రోజుల్లో మీకు ఒక వార్త రాబోతుంది. ఈ వార్త తెలిస్తే తప్పక మీరు సంతోషపడిపోతారని కూడా చెప్పొచ్చు. తులారాశి వారికి ఎలా ఉండబోతుంది, ఏం జరుగుతుంది, అలానే కాకుండా ఏంటంటే గనకనండి ఎలాంటి పరిహారం చేసుకోవాలి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. తులారాశి పరంగా మనం చూసుకున్నట్టయితే తులారాశి వారికి అండి చాలా వరకు కూడా ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ 4 రోజులు కూడా అంటే 7వ తేదీ, 8, 9, 10 ఈ తేదీల్లో ఏంటంటే గనక బ్రహ్మాండమైన ఫలితాలు రాబోతున్నాయి. కొంచెం ఏంటంటే గనక లాభదాయకంగా ఉంటుంది. కొన్ని మంచి పనులు చేపడతారు. పనుల వల్ల ఏంటంటే గనక మంచి విజయాలను మీరు అంటే అందుకునే అవకాశం అయితే ఉంటుంది. అలానే కాకుండా అండి ఎవరైతే జాబ్ సర్చ్లో ఉంటారో చాలా వరకు కూడా చిన్న ఉద్యోగం, పెద్ద ఉద్యోగం, ఒక రిసెప్షన్గా కావచ్చు, లేదంటే గనక చిన్నది ఏదైనా సరే మీ స్తోమతకు తగ్గట్టు ఉద్యోగం కోసం వెతుకుతున్నారు కదా, అలాంటి వాళ్లకు తప్పకుండా ఏంటంటే గనక ఏదో ఒకటి మీ స్తోమతకు తగ్గట్టు ఉద్యోగం ప్రాప్తి మాత్రం ఖచ్చితంగా కలుగుతుంది. అది చూసి మీరు ఆశ్చర్యపోతారని చెప్పొచ్చు. ఇలా జరిగే అవకాశం అయితే ఉంటుంది. ఇది అందరికీ జరుగుతుందా అంటే కనుక కొంతమందికి మాత్రం జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి ఈ తులారాశిలో. తులారాశి పరంగా చూసుకున్నట్టయితే తులారాశి వారికి అండి చాలా వరకు కూడా ఏంటంటే కనుక ఎక్కువగా ఇబ్బంది కలగటం, అలానే కాకుండా కొన్ని సమస్యలు హఠాత్తుగా వచ్చి పడటం, ఏది చేసినా కానీ కలిసి రాక చాలా వరకు కూడా ఏంటంటే కనుక ఇలా ఇబ్బందికి గురైపోవటం, ఇవన్నీ కూడా చూస్తున్నారు కదండి. కానీ ఇప్పుడు అలా ఏం కాదనమాట, మంచి ఫలితాలు అయితే వస్తాయి. ఈ తులారాశి వారండి చిన్న వయసులోనే బరువు బాధ్యతలు వీరి మీద వేసుకుని ఏంటంటే కనుక వీళ్ళు అంటే ఒక బండిని నడుపుతూ ఉంటారని చెప్పొచ్చు. అంటే బరువు బాధ్యతలన్నీ కూడా వీరిపై ఉంటాయి. అంటే రెక్క ఆడితేనే అంటే డొక్క ఆడే పరిస్థితి ఒక్కొక్క రకంగా ఉంటుందని చెప్పొచ్చు. ఈ యొక్క తులారాశి వారండి చాలా మంచి మనసును కలిగి ఉంటారు. ఎవరి మనసు కూడా వీరు నొప్పించరు. అందరినీ కూడా ఏంటంటే గనక మనవాళ్ళు అనుకుంటారు. కానీ మనవాళ్ళు శత్రువులని వీరికి తెలియదు. మనవాళ్లే వీరిని వెన్నుపోటు పోడుస్తాడని కూడా తెలియదు అనమాట. అందరినీ గుడ్డిగా నమ్ముతారు, మోసపోతూ ఉంటారు. అందరూ కూడా నా వాళ్లే కదా, నేను హెల్ప్ చేస్తే ఏమవుతుంది అన్నట్టుగా వీరి దగ్గర లేకపోయినా వారికి హెల్ప్ చేసేసి మరీ వారితో ఏంటంటే గనక ఆశయించుకునే రకంగా చేసుకుంటూ ఉంటారు. అంటే వీరు మంచి చేస్తే వారు ఏంటంటే గనక మంచి చేయించుకుని అవసరం తీరిన తర్వాత వీరిని దూరం పెట్టేసి ఇబ్బంది పెడుతూ ఉంటారనమాట. కాబట్టి ఏంటంటే అలాంటి బంధాలు కావచ్చు, అలాంటి ఫ్రెండ్షిప్కి కావచ్చు, మీరు దూరంగా ఉండండి. అప్పుడే మీ లైఫ్ ప్రశాంతంగా ఉంటుంది. అన్ని టెన్షన్ పడుకుంటూ మీరు పనులు చేసుకుంటూ అంటే చాలా వరకు కూడా కోరి అనారోగ్య సమస్యలు తెచ్చుకొని ఇబ్బందులు పడే కన్నా ఇలాంటి బంధాలను, బంధుత్వాలను, అలానే కాకుండా ఫ్రెండ్స్ సర్కిల్ని దూరం పెట్టుకుంటే మీకు మనశ్శాంతి లభిస్తుంది. మీరు హాయిగా ఉండగలుగుతారు. అలానే ఇంకొకటి ఏంటంటే కనుకనండి పనులు చాలా వరకు కూడా పని భారం మాత్రం పెరుగుతుందండి. పని వల్ల ఒత్తిడి బాగా అంటే మీకు ప్రెషరు, ఒత్తిడి, అలానే కాకుండా పని భారం మొత్తం మీ మీదే పడి చాలా వరకు కూడా ఏంటంటే కనుక ఒక రకంగా చెప్పాలంటే కుషించి అంటే ఇలా చాలా వరకు కూడా క్షీణించిపోతారని చెప్పొచ్చు. అంటే ఏడవటం, అలానే కాకుండా మీ మనసులోని మీరు ఏడ్చుకోవటం, బయటికి కనిపించకుండా ఉండటం, బయటికి నవ్వుతూ కనిపించటం, మనసులో బాధను పెట్టుకొని చాలా వరకు కూడా క్షీణించిపోతూ ఉంటారని ఒక రకంగా చెప్పొచ్చు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఏదైనా పని ఉంటే అదేంటంటే కనుక మీతో అవుతేనే ఆ పనిని మీరు చెయ్యండి. లేదు మాతో కాదనుకుంటే దాన్ని వదిలేసుకోండి. ఇక అలానే కాకుండా ఏంటంటే కనుక బరువు బాధ్యతలు వీరి మీదే ఉంటాయి. కాబట్టి వీరికి ఏంటంటే కనుక రండి ఖచ్చితంగా పని చేయాలి, పని చేస్తేనే మాకు అంటే ఇలా ఈ బరువు బాధ్యతలు తీరుతాయి అన్నట్టు దృఢ సంకల్పంతో ఉంటూ ఉంటారు. చాలా వరకు కూడా అండి తులారాశి వాళ్ళు మంచి వాళ్ళండి. అంటే మంచి మనసును కలిగి ఉంటారు, చాలా నెమ్మదిగా మాట్లాడుతూ ఉంటారు. అలానే కాకుండా ఏంటంటే కనుక మంచి స్వభావాన్ని కలిగి ఉంటారు. అందరి అంటే పేరు, అలానే కాకుండా వీరికి కూడా మంచి పేరు ప్రతిష్టతో పాటు అందరికీ కూడా వీళ్ళు నచ్చుతూ ఉంటారు. వీరి మాట తీరు కావచ్చు, వీరు ఉండే విధానం కావచ్చు, ఇదంతా కూడా ఏంటంటే కనుక నచ్చుతూ ఉంటారు. అలానే కాకుండా చాలామంది కూడా ఏంటంటే కనుక వీరిని అంటే అప్రిషియేట్ చేస్తూ ఉంటారండి. మంచి వాళ్ళు, మంచి తెలివితేటలు కలిగి ఉంటాయి. ఇవన్నీ కూడా ఏంటంటే కనుక చెబుతూ ఉంటారనమాట. ఈ తులారాశి వాళ్ళు ఏంటంటేనండి ఎప్పుడు కూడా అంటే పని మొత్తం ఒకటేసారి చేసుకొని తిండి తిప్పలు మానేసి అనారోగ్య సమస్యలు తెచ్చుకుంటారు. ఇప్పుడు తులారాశి వాళ్ళకి అలాగే ఉందండి. తులారాశి వాళ్లకు కొంతమందికి ఏంటంటే కనుక కొంచెం అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. అనారోగ్యం అంటే కనుక మీరు పెద్దగా ఊహించుకోకండి, చిన్నవి అంటే ఒక కాలు నొప్పి, కడుపు నొప్పి, అంటే కొంచెం ఏంటంటే కనుక చాలా నీరసంగా ఉండటం, ఏది తిన్నా కానీ అసలు ఒంటికి పట్టకపోవటం, కొంచెం బక్కపల్చగా అయిపోవటం, అలానే కాకుండా కొంచెం ఇబ్బంది కలగటం, కొంచెం బాధ, మీలోనే మీరు ఏంటంటే కనుక కొంచెం ఏడవటం, ఇలాంటివి అయితే ఖచ్చితంగా మీరు చూసే అవకాశాలు అయితే ఉంటాయన్నమాట. కానీ బయటికి చెప్పుకోరు, బయటపడరు, అలానే రహస్యంగా పెట్టుకుంటూ ఉంటారనమాట. కానీ ఏదైనా జరిగితే ఖచ్చితంగా మీరు ఏంటంటే కనుకనండి వైద్యుని అంటే సంప్రదింపులు చేయండి. అంటే ఇలా మీరు అంటే ఏదైనా చిన్నది వచ్చినా సరే తొందరగా వైద్యుల దగ్గరికి వెళ్ళటం మీకు చాలా మంచిది. నిర్లక్ష్యం చేస్తే మాత్రం ఖచ్చితంగా అదేంటంటే భార్య మూల్యం కిందికి వస్తుందన్నమాట. అదొకటి జాగ్రత్త పడండి, మిగతా అదంతా కూడా బాగానే ఉంటుంది. కొద్ది మందిని ఏంటంటే కనుక నమ్మకండి. ముఖ్యంగా ఏంటంటే కనుక తులారాశి వారికి సోదరుల నుంచి కొంచెం ఏంటంటే అపాయం ఉందన్నమాట. అపాయం అంటే కనుక నిందలు పడతాయి. ఆ నిందల వల్ల మీరు ఏంటంటే కొంచెం ఇబ్బంది పడే అవకాశం అయితే ఉంటుందో అది చూసుకోండి. మిగతా అదంతా కూడా బాగానే ఉంటుంది. తులారాశిలో ఎవరికైతే పేరెంట్స్ ఉన్నారో వాళ్ళకి అనారోగ్యం ఉంది కదా, అది తొలగిపోతుంది. కానీ తులారాశిలో ఉండే పిల్లలకి ఏంటంటే కనుకనండి
వివాహమై వాళ్లకు ఒకవేళ ఇలా పిల్లలు ఉన్నట్టయితే మాత్రం వాళ్లకు చిన్న చిన్న అనారోగ్యం అంటే సీజన్గా ఇలా అనారోగ్యం వచ్చే అవకాశం అయితే ఉంటుంది. జలుబు ఇలాంటివి సంబంధించిన చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వస్తాయి, అది కూడా చూసుకోండి. మీకు ధనం వస్తుందండి, చేతి నిండా డబ్బు ఉంటుంది, కానీ ఖర్చులు అధికంగా ఉంటాయి. ఖర్చుని ఏంటంటే నియంత్రించుకోండి. అలానే ఏంటంటే కనుక తులారాశి వారికండి మంచి వార్త రాబోతుంది. మంచి వార్త అంటే ఏమీ లేదండి, వివాహం కాక వివాహం చర్చలు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్లకు వివాహ వార్త అందే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ పెళ్లి జరుగుతుందని మనం చెప్పలేం, కానీ ఆ వార్త ఏంటంటే కనుక మీరు అంటే అందుకునే అవకాశం అయితే ఉంటుంది. అది కన్ఫామ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది కొద్దిపాటి మందికి. ఇక ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే 7వ తేదీన ఏంటంటే కనుకనండి మీకు అద్భుతంగా కలిసి రాబోతుంది. 7వ తేదీ చాలా అద్భుతమైన ఫలితాలు రాబోతున్నాయి. 7వ తేదీ శుక్రవారం కాబట్టి వీలుంటే దైవారాధన చెయ్యండి, టెంపుల్కి వెళ్ళండి, దగ్గరలో ఉండి అంటే ఆలయాలకు వెళ్ళటం, అభిషేకం చేసుకోవటం, కొంచెం సేపు ఆలయంలో కూర్చోవటం, అలానే కాకుండా ఇష్టదైవాన్ని పూజించటం. ఇష్టదైవం కంటే కూడా లక్ష్మీదేవిని పూజిస్తే చక్కగా సంపద పెరుగుతుంది, ఆ తల్లి అనుగ్రహిస్తుంది. మీకేంటంటే కనుక లక్ష్మీదేవి అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుందండి. ఈ తులారాశిలో వాళ్ళకి ఏంటంటే కనుక 99% అండి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది, కానీ మీరు దాన్ని సరిగ్గా ఉపయోగించుకోకుండా మీరు ఏంటంటే కనుక చాలా వరకు కూడా నష్టపోతారనమాట. మీరు ప్రతి శుక్రవారం కూడా ఏంటంటే చూసుకోండి, దీపం పెడతారు కదా, దీపం పెట్టేటప్పుడు చిన్న యాలక్కాయని తీసుకుని ఆ దీపంలో వేసి చూడండి. అంటే మీరు దీపం పెట్టిన తర్వాత అలా యాలక్కాయని వేసేసి ఏదైనా బలమైన కోరిక కోరుకోండి, ఖచ్చితంగా ఆ తల్లి అనుగ్రహంతో ఏంటంటే కనుక సంపద అలాగే పెరుగుతుంది, మీకు చక్కటి ఫలితం కూడా వస్తుంది. ఇలా మీరు 2 లేదా 4 వారాల పాటు చేసుకోండి, మీకే అద్భుతాలు జరుగుతాయి అని చెప్పొచ్చు. ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక తులారాశి వారికి అండి మనం చూసుకున్నట్టయితే ఈరోజు చక్కగా ఉండబోతుంది. విద్యార్థులకు, వృత్తి ఉద్యోగాలు చేసే వాళ్లకు, అలానే కాకుండా ఏంటంటే కనుక రియల్ ఎస్టేట్ వాళ్లకు, సాఫ్ట్వేర్లకు ఏంటంటే కనుక అంత నష్టం ఉండదు, అంత లాభం ఉండదు, మధ్య రకంగా ఉంటుంది, చాలా చక్కగా ఉంటుంది, అద్భుతమైన ఫలితాలు వస్తాయి. భార్యాభర్తల పరంగా బాగుంటుంది, విద్యార్థుల పరంగా బాగుంటుంది, వృత్తి ఉద్యోగాలలో కూడా కొంచెం లాభదాయకంగా ఉంటుందండి. చాలా వరకు కూడా ఏంటంటే కనుక పని పెరుగుతుంది, తగ్గదు, కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఆ పరిచయాల వల్ల అయితే మీ లైఫ్ కొంచెం మారే అవకాశం కూడా ఉంటుంది. ఇక 8వ తేదీన ఏంటంటే కనుకనండి ఉదయం నుంచి సాయంత్రం వరకు పనిలో చాలా బిజీగా ఉంటారు. పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా చేసుకునే అవకాశం ఉంటుంది. అలానే ఏంటంటే కనుక మీరు ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఏంటంటే కనుక మంచి ప్రణాళిక చేసుకుంటారండి. పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఉంటాయి కదా, ఏదైనా ప్రాజెక్టు చేయాలని, ఏదైనా ప్రాజెక్టు కోసం మీరు ఆలోచన చేస్తున్నట్టయితే మీకు ఇప్పుడు అనుకూల సమయం కాబట్టి చేసేయండి. షూరిటీ సంతకాలు చేస్తారు. మధ్యవర్తిత్వం మాత్రం మీకు పనికిరాదు. మధ్యవర్తిగా మీరు మాత్రం అస్సలు వ్యవహరించకండి, భారీగా మీరు మోసపోతారనమాట. అలానే ఏంటంటే కనుక మీకు అంటే సంఘంలో మంచి గౌరవం, పనిచేసే దగ్గర కూడా మంచి గుర్తింపు, మీకు చాలా వరకు కూడా ఏంటంటే కనుక మంచి మంచి ప్రశంసలు వస్తూ ఉంటాయి. బంధువర్గం నుంచి కూడా కొంచెం ఒత్తిడి పెరిగే అవకాశం అయితే ఉంటుంది. ఒత్తిడి అంటే కనుక ఏంటంటే ఒక డబ్బుకు సంబంధించి ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుంది, లేదంటే కనుక పూర్వకాల ఆస్తుల నుంచి కూడా మీకు కొంచెం ఒత్తిడి పెరిగే అవకాశం అయితే ఉంటుంది, అది చూసుకోండి. ఈ రోజు కూడా అన్ని రంగాల వారికి కూడా కొంచెం లాభదాయకంగానే ఉంది, నష్టం లేదు. పనులు ఏంటంటే కనుక చాలా అంటే ఉంటూ ఉంటాయి, ఆ పనులను మీరు కంప్లీట్ చేసుకుంటారు. మీ వల్ల కాకపోతే ఇతరుల యొక్క సహాయ సహకారాలు తీసుకుని ఆ పనులను కంప్లీట్ చేసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఈ రోజు కూడా మీకు బాగానే ఉంటుందని చెప్పొచ్చు. ఇక 8వ తేదీ కూడా అండి, 8వ తేదీన ఏంటంటే కనుక దూర ప్రయాణాలు చేస్తారు. ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త వహించండి. బంధువుల ఇంటికి వెళ్ళే అవకాశం ఉంటుంది. పుణ్యక్షేత్ర అంటే దర్శనం అంటే పుణ్యక్షేత్ర ఇలా ఏంటంటే కనుక కొంచెం ఔటింగ్కి వెళతారు. అలానే కాకుండా దేవాలయాలకు వెళ్ళటం, దేవుణ్ణి దర్శించడం, ఇలా ఏంటంటే కొంచెం ఇలా బంధువు ఇంటికి వెళ్ళటం, అలానే కాకుండా బంధువర్గంతో చర్చించడం, పురాతనమైన ఆస్తులు కావచ్చు, ఏవైనా సరే మీకు రావాల్సిన సొమ్ము కావచ్చు, ఏదైనా సరే దానిపైన కొంచెం చర్చ జరిగే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఈ రోజు కూడా అనుకూలత ఉంటుంది, కొంచెం అనారోగ్యం వస్తుంది, పిల్లలకు ముఖ్యంగా అనారోగ్యం వస్తుంది. తులారాశిలో ఉండే వాళ్ళకి అది చూసుకోండి, మిగతా అదంతా కూడా పర్ఫెక్ట్గా ఉండబోతుంది, చాలా చక్కగా అంటే ఫలితం కూడా రాబోతుంది. ఇక ఆ తర్వాత 10వ తేదీ ఏంటంటే కనుకనండి ఉదయం మనం చూసుకున్నట్టయితే ఉదయం నుంచి 12:16 వరకు కూడా బిజీగా ఉంటారండి. గజిబిజిగా చేసుకుంటూ ఉంటారు, గజిబిజిగా ఉంటూ ఉంటారు. గజిబిజిగా ఏంటంటే కనుక పనులు ఏది చేయాలి, ఎలా చేయాలి, ఇది చేయనా, ఇది సగం అది సగం అన్నట్టుగా చేస్తూ ఉంటారు. అంటే కొంతమంది, అందరూ కాదు. అలా ఆ తర్వాత ఏంటంటే కనుక కొంచెం బిజీగా ఉంటారు. మిగతా సమయం అంతా కూడా కొంచెం ఫ్రీగా ఉంటారు. కొంచెం ఏంటంటే బరువు దిగిపోయినట్టు, భారం తగ్గినట్టు, ఏదో బాగుందిలే లైఫ్ ఇలా నడుస్తుంది కదా, ఇంకా ఇలా నడిపిద్దాం అన్నట్టుగా ఆలోచించుకుంటారు. పెద్ద ఆలోచనలు చేస్తూ ఉంటారు. ఆలోచన వల్ల మీకు లాభమే కలుగుతుంది, నష్టం కలగదు. ఇతరుల ఏంటంటే కనుక హెల్ప్ అంటే నార్మల్గా హెల్ప్ అంటే కనుక సలహా తీసుకుంటారు కదా, ఆ సలహా కూడా మీకు ఖచ్చితంగా సిద్ధిస్తుంది. ఈరోజు విద్యార్థులు కావచ్చు, కోర్టు కేసులు కావచ్చు, వృత్తి ఉద్యోగాలు ఇలా అందరికి కూడా బాగుంటుంది, లాభదాయకంగా ఉంటుంది, ఇబ్బంది ఉండదు. చిన్న ఇబ్బందులు అయితే ఉన్నాయి, అవేం పెద్దగా మీరు పట్టించుకోకండి, వాటి వల్ల మీకు ఏం నష్టం జరగదు, అలా అని లాభం కూడా ఏం జరగదండి, మధ్య రకంగా ఉంటూ ఉంటుంది. చాలా వరకు కూడా అయితే మంచి ఫలితాలే ఉన్నాయి. అక్కడక్కడ ఏంటంటే కనుక మీరంటే పడని వారు అంటే చిన్న
ఇబ్బందులకు మిమ్మల్ని గురి చేసే అవకాశం అయితే ఉంటుంది. కొంచెం శత్రుత్వాన్ని పెంచుకునే అవకాశం ఉంటుంది కాబట్టి అదొకటి చూసుకోండి. మిగతా అదంతా కూడా పర్ఫెక్ట్‌గా ఉంటుంది. ఇలా మీకు వార్త కూడా వస్తుంది. మీ సుడి తిరుగుతుందని చెప్పొచ్చు.